సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఆ పూల దొంగని చూస్తే నాకు చాలా కోపం వచ్చిందండి. చేస్తున్న తప్పు పనికి దేవుణ్ణి అడ్డం పెట్టుకోవడం తప్పు కదూ. కష్టపడి పూల మొక్కల్ని పెంచడం మా పని, అనుమతి లేకుండా ఆ పూలన్నీ తెంపుకుపోయి పూజ చేసి పుణ్యం పొందటం మీ పనా అని ప్రశ్నించాను. నేనలా మాట్లాడకూడదు అంది. సరే, కనీసం నా కోసం ఒక 4 పూలన్నా మిగిల్చండి అని మీ భక్తి నాకు స్వార్థంలా కనిపిస్తుంది అన్నాను. ఇంత వాదన జరిగాక కూడా ఆవిడ అడపాదడపా మా తోటలోకి ప్రవేశించి పూలు తెంపడం మాత్రం మానలేదండి. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి మంగా గారు. అయితే వారు మనకు ప్రతిసారి కూడా పేపర్స్ ని యూజ్ చేస్తూ, అదేనండి కలర్ పేపర్స్ ని యూజ్ చేస్తూ డిఫరెంట్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు కలర్ పేపర్స్ తోటి రోజ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట. చూద్దాం అయితే. హాయ్ అండి. హాయ్ షీలా. మరి ఈ రోజు మీరు రోజ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నారు. మరి దీనికి కూడా కేవలం మనకి కలర్ పేపర్స్ కావాల్సి ఉంటుందా, ఇంకేమైనా కావాలా? కలర్ పేపర్స్ కావాలా, ఒక గ్రీన్ టేప్ కావాలి, ఆర్టిఫిషియల్ లీఫ్ లెస్ కావాలా, ఓకే, ఒక సిజర్, దారం, ఓకే. బైండింగ్ వైర్ కూడా కావాలండి. బైండింగ్ వైర్ కావాలి. ఓకే, స్టెమ్ కోసం. ఓకే మంగా గారు, స్టార్ట్ చేస్తారా? చేస్తాను షీలా. ఫస్ట్ ఏదైనా మనకి ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు. జనరల్గా రాణి పింక్ తీసుకుంటున్నాను నేను. దాని ఫస్ట్ పెటల్ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఇట్లా మన ఇష్టం వచ్చిన లెంగ్త్తో కట్ చేసుకోవాలి. కాకపోతే 2-3 సైజులు ఉండాలి, ఒకటే సైజు ఉండకూడదు. చిన్న పెటల్ దగ్గర నుంచి చుట్టుకుంటూ పైన పెద్ద పెటల్ వచ్చే వరకు అంటే మనకు 3-4 సైజెస్ కావాలి. ఇప్పుడు నేను ఒక సైజు ఇట్లా తీసుకున్నాను, ఇది పెద్ద సైజు అనుకో. దాన్ని పెటల్ లాగా కట్ చేయాలి, పెటల్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఒక పెటల్స్ అయినాయి ఇట్లా. ఓకే, తర్వాత ఇదే పేపర్తో కొంచెం చిన్న సైజు, ఇందాక కొంచెం పెద్ద సైజు చేశాను కదా, ఇప్పుడు కొంచెం చిన్న సైజు. అంటే లెంగ్త్ తగ్గింది, విడ్త్ అట్లా ఉన్నా పర్వాలేదు, లెంగ్త్ తగ్గించుకోవాలి. ఇట్లా 3 సైజులు ఉండాలి, మాక్సిమం 3 ఉండాలా. మనం చూసుకోవాలి. ఇది ఇప్పుడు ఇది సమానంగా ఉంది కదా, కొంచెం చిన్నగా చేసుకోవచ్చు దీన్ని. మీరు ఇలాంటివన్నీ ఇంట్లో చేస్తూ ఉంటారండి? చేస్తుంటాను శీలా. ఇట్లా 3 సైజుల్లో తీసుకోవాలి. 3 డిఫరెంట్ సైజెస్ మనకి ఇక్కడ రెడీ అయిపోయాయి. తర్వాత దీన్ని ఇట్లా తీసుకొని ఏదైనా టూల్ సహాయంతో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఇది సూది శీలా, కొంచెం దీన్ని ఇట్లా లూజ్గా రోల్ చేసుకొని, నేను మీకు ఆల్రెడీ చూపించాను నేను ఒకసారి పెటల్స్తో ఎట్లా చేయాలా పెటల్స్ అని. అదే విధంగా ఒక్కొక్కటి 4 చేసుకోవాలి, 4 కానీ 5 కానీ, ఒక్కొక్క సైజు 5 ఒక ఫ్లవర్కి. ఇప్పుడు మొత్తం మనకి 15 పీసెస్ కావాల్సి ఉంటుంది. కొంచెం పెద్ద ఫ్లవర్ వస్తుంది దానికి. బడ్డు లాగా చేసుకోవాలి అంటే మనకు 2-3 ఒక్కొక్కటి 2 పెటల్స్ ఉంటే సరిపోతుంది ఒక్కొక్క సైజ్కి. ఆల్రెడీ తయారు చేసి ఉన్న పెటల్స్ నా దగ్గర, నేను చూపిస్తాను అవి. ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇది పెటల్ని మనం రోల్ చేసుకున్నాం కదా షీలా, ఆ పెటల్ని కింద భాగాన్ని ఇట్లా అనేసి ట్విస్ట్ చేయాలి. కొంచెము పెటల్ షేప్ వస్తుంది, మధ్యలో కింద సెంటర్లో ఇట్లా నొక్కేసి ఇట్లా ట్విస్ట్ చేస్తే పెటల్ షేప్ వస్తుంది. అట్లా నేను ఆల్రెడీ తయారు చేసిన పెటల్స్ ఉన్నాయి షీలా. ఫస్ట్ చిన్న సైజు పెటల్స్ మనం సైజ్ ఇట్లా పెట్టుకోవాలి. చిన్న సైజు ఉన్నాయి కొన్ని, చిన్న సైజు పెటల్స్ ఒకటి, ఈ సైజ్ ఒకటి, అట్లా సపరేట్ సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ అన్నిటికంటే చిన్న సైజ్ పెటల్ ఇట్లా తీసుకోవాలి, దారం ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకోవాలి. ఓకే, రివర్స్లో పెట్టుకోవాలి. కొన్ని ఆపోజిట్ డైరెక్షన్, కొన్ని సేమ్ డైరెక్షన్లో ఇట్లా పెట్టుకోవాలి. మధ్యలో కొంచెం బడ్ షేప్ లాగా అట్లా వచ్చేలాగా పెట్టుకోవాలి. మన అరేంజ్మెంట్లో కూడా ఉంటుంది ఫ్లవర్ లుకింగ్ అనేది. ఓకే, ముడి వేయడం అదేం లేదంటే? ముడి లేదు, మనం చుట్టుకుంటూ పోయి చివర టేప్ ఉంటుంది కదా, టేప్ చుట్టేస్తాం కదలకుండా. ముడి ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక రోజు ఫ్లవర్, చిన్న ఫ్లవర్ లాగానే ఉంది కదా షేప్. దీన్ని మనం పెద్దగా కూడా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ పెటల్స్ పెట్టుకుంటే కొంచెం సైజ్ పెద్దగా వస్తుంది. ఇట్లా మనం ఒకసారి ఒక్కొక్కటి పెట్టకుండా 2 కూడా పెట్టుకొని చుట్టుకోవచ్చు.
అయిపోయింది షీల. అంటే చివర్లో మాత్రం కొంచెం పెద్ద సైజు పెట్టేసుకుంటాము. చేసుకొని దీన్ని దారాన్ని మనం ఊరికే ఇట్లా చుట్టేసేయాలంటే చుట్టి కట్ చేయాలి. ఇట్లా ముడి వేసేది ఏం లేదా? ముడి వేయాల్సిన అవసరం లేదు. టేప్ ఉంటుంది కదా, దీన్ని ఇట్లా పెట్టేస్తే ఉంటుంది. టేప్ని ఇట్లా తీసుకొని కొంచెం కట్ చేసుకుంటే చాలు. ఓకే ఓకే, దీన్ని ఇట్లా చుట్టుకుంటాం కదా, మొత్తం చుట్టకుండా ఈ వైర్ ఉంటుంది, బైండింగ్ వైర్ని కొంచెం యూ షేప్లో వంచేసి దాన్ని దీని లోపల ఇట్లా పెట్టేయాల. ఇట్లా పెట్టేసి బైండింగ్ వైర్ మొత్తం కలిసిపోయేటట్టుగా ఇట్లా పెట్టి టేప్తో చుట్టేసేయాల. కదలకుండా ఉంటుంది ఇక. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మనకు రెడీమేడ్గా దొరుకుతాయి. ఆర్టిఫిషియల్ లీవ్స్ రెడీమేడ్గా దొరుకుతాయి. ఇది ఒకటి 1 రూపీ 2 రూపీస్ ఉంటుంది. డజన్ 10 రూపీస్కి వచ్చేస్తుంది. ఇది మార్కెట్లో దొరుకుతాయి. మొత్తం ఫ్లవర్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్లవర్కి దగ్గరికి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకోవాలా. కొంచెం టేప్ తీసుకొని ఇది ఇక్కడ నుంచి ఇది ఇట్లా జారకుండా ఓకే దాన్ని ఫిక్స్ అయ్యేట్టుగా పెట్టేసుకొని ఇట్లా చుట్టుకుంటూ పోవడం. నేను ఆల్రెడీ తయారు చేసింది ఒకటి ఉంది, అది చూపిస్తాను. ఓకే అండి. ఇట్లా చుట్టుకుంటూ పోవడమే. షీలా ఇది మొత్తం ఇట్లా కంప్లీట్ అయిపోయిందండి. చూడు షీలా, బాగుందా? చాలా బాగుందండి. ఇట్లా నేను ఆల్రెడీ ఇంటి దగ్గర ఒక బొకే తయారు చేసి తీసుకొచ్చాను, అది చూపిస్తాను షీలా ఇప్పుడు. అలాగే చూద్దాం. షీలా తయారు చేసిన బొకేని ఒక ఫ్లవర్ వాజ్లో పెట్టాను, పెట్టి తీసుకొచ్చాను. ఎలా ఉంది షీలా? ఇది బ్యూటిఫుల్ అండి, బాగా కనిపిస్తుంది. ఓకే, అన్ని కలర్స్ రోజెస్ ని ఇక్కడ పెట్టారన్నమాట. అవును, మొత్తం బొకే లాగా తయారు చేశారు. ఓకే అండి, మట్టి దాంట్లో పెట్టారు. అవునండి, చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. వైట్, పింక్, ఎల్లో, ఆరెంజ్ అన్ని కలర్స్ లో మనకి రోజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయండి. మధ్య మధ్యలో మీరు పేపర్ లీవ్స్ కూడా అరేంజ్ చేశారు కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, పేపర్ లీవ్స్ ని కూడా కట్ చేసి మధ్యలో పెట్టారు. అంతేకాకుండా మళ్ళీ మామూలుగా మనకి ఇలా మార్కెట్ లో కూడా రెడీమేడ్ లీవ్స్ కూడా దొరుకుతాయండి, దాన్ని కూడా మధ్య మధ్యలో పెట్టారన్నమాట. బాగుందండి. ఇది కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది మేడం? జస్ట్ 1 అవర్ 1.5 అవర్లో అయిపోతుంది షీలా. అంతే. పెటల్స్ తయారు చేసి పెట్టేసుకుంటే 1 అవర్ 1.5 అవర్లో అయిపోతుంది. తక్కువ టైంలోనే అయిపోతుంది. ఓకే అండి, చాలా బాగుంది చూడటానికి. ఒక్క కలర్ కాకుండా అన్ని కలర్స్ తో మనం మల్టీ కలర్స్ తో ఫ్లవర్స్ తయారు చేసుకుని ఇలా వాజెస్ లో పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతిసారి పేపర్ క్రాఫ్ట్ లో మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నారు. మరి ఈ రోజు చూపించిన ఈ ఫ్లవర్ మేకింగ్ అంటే రోజ్ ఫ్లవర్ మేకింగ్ ఎలానో మన సకులకు కూడా తెలిసిపోయింది. మరి వాళ్ళు కూడా ట్రై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.